నేను 1971 వార్లో పార్టిసిపేట్ చేశాను. కొంత భూభాగము అదే వార్లోన మనం గెయిన్ చేశాము. మనం ఏది లూజ్ చేయలేదు, కానీ కొన్ని గెయిన్ చేయలేకపోయాము. అదొక పెద్ద దెబ్బే మనకి. అయినా పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారు 71 వార్లోన. బంగ్లాదేశ్ కూడా పూర్తిగా పోయింది. మనం బంగ్లాదేశ్ని విముక్తి చేశాం. అప్పటికి 71,000 POWs ఆర్ విత్ అస్. అంతమందిని మనం దగ్గర పెట్టుకొని పాకిస్తాన్కి ఏం కావాలంటే అది చేయగలిగింది. అప్పుడు ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి ప్రసక్తే ఉండదు. అయినా ఇందిరాగాంధీ వల్ల అదేమైందంటే అన్ఫార్చునేట్గా అది వాళ్ళకి తిరిగి మనం రావల్పిండి వరకు వెళ్ళిపోయాం. అయినా రావల్పిండి నుంచి కూడా మనం విత్డ్రా అయిపోయి మన సొంత ప్రదేశానికి కాశ్మీర్కి వచ్చాం. అప్పటికి వాళ్ళకి బుద్ధి రాలేదు. 1999లో మళ్ళీ వాళ్ళు కార్గిల్ ఆక్యుపై చేసుకున్నారు. కార్గిల్ వాళ్ళలో మనం వీ హ్యావ్ లాస్ట్ సో మెనీ పీపుల్, సో మెనీ జవాన్స్. అయినప్పటికైనా ఫైనల్గా వీ హ్యావ్ నాట్ లాస్ట్, వీ హ్యావ్ గెయిన్ దట్ కార్గిల్ ఆల్సో. కార్గిల్లో కూడా మనం విజయం సాధించాం. కార్గిల్లో విజయం సాధించినప్పటి నుంచి వాళ్ళు అలాగా కుట్ర పన్ని వేరే విధంగా ఏం చేయలేక ఈ టెర్రరిస్టుల వల్ల మనకి ఏదో విధంగా ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నారు.